ఇండియా కరెన్సీలో 30,000 చిల్లర ఉంటది. ఫ్యామిలీని బట్టి సాలరీ ఉంటది అనమాట. అంటే చాలా మంది అంటుంటారు కదా బయట డ్రైవర్ జాబులు చాలా దారుణంగా ఉంటాయని. యూట్యూబ్ లో చూసిన దారుణాలని నేను ఎక్స్పీరియన్స్ చేసిన. చాలా తిరగాల్సి ఉంటది అన్న, కష్టపడాలి. మన అనే వాళ్ళు ఎవరన్నా ఇక్కడ ఉండి మేము ఉన్నాము, మేము చూసుకుంటాము అంటేనే రండి. బట్ మీరు ఏదేమన్నా ఇక్కడికి వచ్చి జాబ్ ఎత్తుకోవాలనుకుంటే మాత్రం మనోడు చెప్పిన విధంగా చేసుకుంటే ఏంటి బాగున్నారా? నేనండి అబుదూల్ వైజాగ్ని. ఈ రోజు ఒక వీడియో చాలా ప్రత్యేకంగా ఉందండి. అదేంటంటే లాస్ట్ టైం ఒక వీడియో తీసాం కదండి, కార్ డ్రైవర్ అని చెప్పేసి హేమంత్ తమ్ముడు ఎరాడ వైజాగ్ నుంచి. ఆ వీడియో చూసి ఒక బ్రదరు నాకు మెసేజ్ చేశారనమాట, అన్న ఇలా కార్ డ్రైవరే కదన్నా, ఇక్కడ అబుదాబిలో హోమ్ డ్రైవర్ కూడా ఉన్నారు, అంటే ఒక ఇంటి దగ్గర పనిచేసే వాళ్ళు ఉన్నారు ఒకళ్ళ దగ్గర. సో మేము కూడా వీడియో తీసుకుంటామన్నా, నేను కూడా నీకు మా వర్క్ ఎలా ఉంటుందో ఏంటి, మా శాలరీ ఎంత ఉంటుంది, మాకు ఎలా ఉంటే మా వెకేషన్ ఎలా ఉంటుంది, ఫుడ్ ఎలా ఉంటుంది, రూమ్ ఎలా ఉంటుంది చెప్తానన్నా, ప్లీజ్ అన్న మా వీడియో కూడా తీయాలని చెప్పాను అనమాట. ఓకే ఎవరు దానిగానే ఉంది, నువ్వు చెప్పాలి కానీ రాకుండా ఉంటాను ఏంటని చెప్పాను అనమాట. సో మనవాడు ఇప్పుడు వచ్చాడు, కింద ఉన్నాడు, నా కోసం వెయిట్ చేస్తున్నాడు. మనవాడు పూతరేకులు తర్వాత స్వీట్ స్టాప్ వేస్తుంది అనమాట. భోజనం రమ్మంటే లేదన్నా నాకు టైం అయిపోతుందన్న మా సారాల అబ్బాయిని తీసుకొచ్చాను జిమ్కి, సో ఇప్పుడు అవ్వదు ఇంకా అన్నాడు. సో ఉడ్చేలతో నాకు పంపించలేక మనం పూతకలు పట్టుకెళ్తున్నాను. సో వెళ్తి మనతో మాటల్లోనే అనిపిస్తుంది చేసుకుంటాను. కడప నుంచి మన ఇన్స్టాగ్రామ్ లో వీడియో చూసి భయ్యా నాకు వీడియో కొద్దిగా మాట్లాడుతున్నాను. ఓకే బ్రో, స్వీట్స్ పూతరేకులు పూతరేకులు స్వీట్స్ ఓకే. ఓకే మనతో కూర్చొని కార్లో కూర్చొని కొంచెం అలాగా చిట్ చాట్ చేద్దాం, ఓకేనా? సో లాస్ట్ వరకు ఈ వీడియో స్కిప్ చేయకుండా చూడండి ప్లీజ్. ఎవరైతే ముందుగా వచ్చారో ఒక లైక్ కామెంట్ చేసి, అలాగే కొత్తగా వచ్చిన వాళ్ళకి కొంచెం సబ్స్క్రైబ్ చేసుకున్న వీడియోస్ ని, అలాగే నేను ముందు తీసుకెళ్తాను అనుకుంటున్నాను గైస్. సో అహ్మద్, ఇప్పుడు ఇక్కడ ఎంత వస్తుంది సార్ నీకు? ఇప్పుడు నాది ఇది 5వ సంవత్సరం అన్న. ఒక ఫ్యామిలీలో 5వ సంవత్సరం. ఓకే, టోటల్ గా దగ్గర 7 సంవత్సరాలు అవుతుంది. ఒకే ఫ్యామిలీలో 2 years పని చేసినా కాబట్టి 2500 శాలరీ వస్తుంది. ఫుడ్, రూము, నా రీఛార్జ్ బిల్లు మొత్తం మా స్పాన్సర్ కి సంబంధం. ఫస్ట్ టైం వచ్చినప్పుడు 1500 ఉంటది. డైరెక్ట్ మీరు దుబాయ్కి వస్తే ఇండియా కరెన్సీలో 30,000 చిల్లర ఉంటది. ఇండియా కరెన్సీలో 30,000 చిల్లర ఉంటది. 30 నుంచి 35 వరకు ఉండొచ్చు. వాళ్ళే రూమ్ ఫుడ్ ఇస్తారనమాట. ఒకే ఇంట్లో మీరు 2 years పైన చేస్తే 2000 నుంచి 2500, 3000, 3500 కూడా పోతుంది. ఫ్యామిలీని బట్టి శాలరీ ఉంటది అనమాట. మాక్సిమం ఫ్యామిలీస్ లో 80% 2500 వరకు శాలరీ ఇస్తారు. రూమ్, ఫుడ్, ఇన్సూరెన్స్ మొత్తం వాళ్ళే చూసుకుంటారు. డిపెండ్ ఆన్ ద ఫ్యామిలీ. కొత్తగా వచ్చినప్పుడు 2 నెలలకు ఒకసారి ఇంటికి పంపిస్తారు. 2 టికెట్లు ఇస్తారు. 2 నెలల శాలరీ కూడా ఇస్తారు. 2 నెలల తర్వాత మీరు కొద్దిగా పాతబడి మీ వర్క్ వాళ్ళకి నచ్చిందంటే 1 year ఒకసారి పంపిస్తారు. ఒక టికెట్ మనది, ఒక టికెట్ వాళ్ళది. సో ఇంతకు ముందు కువైట్ లో చేసావా? నేను ఇండియా నుంచి కువైట్ వెళ్ళి, కువైట్ నుంచి దుబాయ్కి వచ్చాను అనమాట. ఓకే, మనం రైట్ చేస్తే ఇంకా మనం మాట్లాడుకుందాం, ఓకేనా? సో మన వాడితో ఏంటంటే కారు లెక్సస్ అని బాబు, ఇది ఇప్పుడు వచ్చిన ఎప్పుడు అసలు అనుకోలేదు ఎక్కుతాను నేను కారు, మనోడి దేవాలు ఎక్కేసాను నేను కారు. ఓకే, మనం రైట్ చేసుకుంటూ మనోడు చిచ్చా చేసుకుంటూ ఇంకా మంచి విషయాలు చేసుకుంటాం. అబుదాబిలో మన తమ్ముళ్ళు అన్నయ్యలు ఎలా ఉంటాయి, ఇలాంటి హౌస్ లో వర్క్ చేసే వాళ్ళకి ఎలా ప్రాబ్లమ్స్ ఉంటాయి, వాళ్ళు ఏం ఫేస్ చేస్తుంటారు, సడన్ గా ఇంటికి వెళ్ళాలంటే అసలు ఏమైనా వీళ్ళ ప్రాబ్లం ఫేస్ చేస్తారా, వీళ్ళు పనిచేసే వీళ్ళు ఎవరి దగ్గర పనిచేస్తే ఆ షేక్లు ఏమన్నా వీళ్ళు ప్రాబ్లం క్రియేట్ చేస్తారు, ఇవన్నీ కూడా మనం తెలుసుకొని మనం అన్ని కూడా ఈ వీడియోలో మొత్తం ఎక్స్ప్లెయిన్ చేద్దాం, ఓకేనా? సో గైస్ మనోడిని అడుగుదాం, అసలు ఇక్కడ ఎవరైనా కొత్తగా జాబ్ చేద్దాం అనుకుంటే డ్రైవర్ లో ఎలా రావచ్చు ఏంటి మనోడి మాటలో తెలుసుకుందాం, ఓకేనా? అహ్మద్, ఇప్పుడు ఎవరైనా కొత్తగా రావాలనుకో ఇక్కడ ఎలిజిబిలిటీ ఏంటి, అసలు ఎలా ఉంటదండి? ఇక్కడ కంపెనీకి ఈజీగా రావచ్చు అన్న. ఇంట్లో కంటే ఇక్కడ చాలా మంది ఆలోచిస్తారనమాట. ఎందుకంటే లైసెన్స్ కి 8,000 దిర్హాములు అవుతుంది. 8 16,70,000 దగ్గర మనీ అవుతుంది. మీరు కంపెనీలోకి వచ్చినామంటే కంపెనీ కొంత మనీ కట్టించుకొని, ఇన్ కేసు ఎగ్జాంపుల్ తీసుకుంటే తాలాబాద్ లాంటి కంపెనీలు మనతో 1,60,000 కట్టించుకొని మిగతా 1,00,000 ఖర్చు వాళ్ళు పెట్టుకొని లైసెన్స్ వాళ్ళే చూపించి తర్వాత జీతంలో పట్టుకుంటూ వస్తారనమాట. ఇళ్లలో ఏంటంటే చాలా వరకు లైసెన్స్ ఉన్న వాళ్ళు, ఇంకా ఇక్కడ కేరళ వాళ్ళు, పాకిస్తాన్ వాళ్ళు చాలా మంది ఉంటారు. ఒక్కోటి దగ్గర 10 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉన్న లైసెన్స్ ఉండి ఓన్ వీసాలు తీసుకొని తిరుగుతూ ఉంటారు. వాళ్ళు ఎక్కువగా ఉండడం వల్ల వాళ్ళకి ప్రిఫరెన్స్ ఇస్తారనమాట. కొత్త డ్రైవర్ అని పిలుచుకోరు. ఎందుకు మనం మళ్ళీ లైసెన్స్ కి 1,70,000 ఖర్చు పెట్టాలని చెప్పి ఇక్కడ మాక్సిమం లైసెన్స్ ఉన్న వాళ్ళని, లేదంటే అట్లీస్ట్ టూరిస్ట్ వీసా ఉండి ఇక్కడ ఉన్న వాళ్ళని ప్రిఫర్ చేస్తారనమాట. నేను నా వరకు అయితే ఇప్పుడు 7 years అవుతుంది. నేనేం చెప్తా అంటే బెటర్ మీరు కంపెనీలోకి రావచ్చు.
కంపెనీలలో ఈజీగా మీరు టూరిస్ట్ వీసా వేసుకొని ఇక్కడికి వచ్చి ఏదైనా జాబ్ పట్టుకొని వాళ్ళ మీకు వీసా స్పాన్సర్ చేసేటప్పుడు వాళ్ళే బస్ లో తీసుకెళ్లి ఒమన్కి అక్కడ టూరిస్ట్ వీసా క్యాన్సిల్ చేసి మీకు కంపెనీ వీసా వేయించి మళ్ళీ వాళ్ళే తీసుకుని వస్తారు బస్ లో. హోటల్ అంతా వాళ్ళే చూసుకుంటారు. బట్ ఇక్కడికి వచ్చి టూరిస్ట్ వీసా మీద కొంచెం కష్టపడాల్సి ఉంటుంది, తిరగాలి, క్వాలిఫికేషన్ ఉండాలి, మీరు తిరగాలి. ఈ కొన్ని యాప్స్ ఉంటాయి అన్నమాట, డూబిజెల్, నౌకరీ గల్ఫ్, లింక్డ్ ఇన్, ఇలాంటి చాలా యాప్స్ ఉన్నాయి. లింక్డ్ ఇన్ ఇస్ ద మెయిన్ వన్. ఆఫ్టర్ ద డూబిజెల్ ఇవన్నీ ఉన్నాయి. వాటిలో కొంచెం మీ రెజ్యూమ్లు, సివిలు అప్లోడ్ చేసుకొని చాలా తిరగాల్సి ఉంటది అన్న, కష్టపడాలి. జాబ్ వచ్చిందంటే తర్వాత అన్ని సెటిల్ అవుతాయి. మీకు టూరిస్ట్ వీసాకి డిపెండ్ ఆన్ ద డేస్, ఎన్ని రోజులు అయితే అంత కాస్ట్ పెరుగుతా పోతుంది. నాకు తెలిసి స్టార్టింగ్ 7,000 నుంచి స్టార్ట్ అవుతుంది. తర్వాత మీరు ఎన్ని డేస్ పెంచుకుంటే అన్ని డేస్ పెరుగుతా పోతా ఉంటాయి టూరిస్ట్ వీసాకి. టికెట్స్ నాకు తెలిసి ఒక 14,000 నుంచి 20,000 మధ్యలో ఉంటాయి. ఒకటి మీ ఏజెంట్స్ మంచోళ్ళు అయితే మీరు డూప్లికేట్ టికెట్ చేసుకోవచ్చు. అంటే వచ్చి అంటే ఏంటంటే టూరిస్ట్ వీసా వస్తున్నాం కాబట్టి 2 సైడ్ తీసుకోవాలన్నమాట. టికెట్ 2 సైడ్ టికెట్, హోటల్ రిక్వైర్మెంట్ అడుగుతారన్న. మీరు హోటల్ బుకింగ్స్ అడుగుతారు, ఇన్కమింగ్ అవుట్ గోయింగ్ టికెట్స్ అడుగుతారు. మీ కొంతమంది ఏజెంట్స్ ఏం చేస్తారంటే రావడానికి ఒక ఒరిజినల్ టికెట్ వేసి మీరు ఇక్కడ దిగిన తర్వాత ఇంకో టికెట్ క్యాన్సిల్ చేస్తారు. ఆ టికెట్ లో హాఫ్ మనీ కట్ చేసుకుంటారు. లేదా మీ ఫ్రెండ్స్ ఇక్కడ మీ బంధువులు ఎవరైనా ఉన్నారంటే మీరు ఎయిర్పోర్ట్ లో వాళ్ళ ఐడి కార్డ్ చేయించి వాళ్ళకి ఇంకా డౌట్ ఉంటే ఫోన్ చేసి అడుగుతారు. ఫోన్ చేయించి మాట్లాడితే కేల్కొద్దాం. మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే వాళ్ళ ఐడి కార్డ్ చేతిలో పెట్టుకోండి. ఇమిగ్రేషన్ దగ్గర ఇమిగ్రేషన్ ఆఫీసర్ అడిగినప్పుడు వాళ్ళతో ఫోన్ చేయించి మాట్లాడండి, అయిపోద్ది పని. సో గైస్ ఇదే అనమాట. ఎవరైనా ఇక్కడ కొత్తగా జాబ్ కొద్దాం అనుకుంటూ ఏదైనా డైరెక్ట్ ఎంప్లాయ్మెంట్ కంపెనీకి వచ్చారనుకోండి ప్రాబ్లం లేదు, ఎందుకంటే కంపెనీ చూసుకుంటుంది. బట్ మీరు ఏదేమన్నా ఇక్కడికి వచ్చి జాబ్ ఎత్తుకోవాలనుకుంటే మాత్రం మనం చెప్పిన విధంగా చేసుకుంటే బెటర్. ఏంటంటే బట్ ఇదంటే టర్మ్స్ అండ్ కండిషన్స్ అప్లై, ఎందుకంటే మనం వచ్చినప్పుడు ఏదైనా గవర్నమెంట్ రూల్స్ అండ్ రెగ్యులేషన్ ఖచ్చితంగా పాటించాలి. సో ఆ విధంగా చూసుకుంటారండి మీరు. జస్ట్ ఫర్ ఇన్ఫర్మేషన్ ఇదే, చాలా అని చెప్పేసి మీరు ఇలా వచ్చేసి బోగస్ గా ఇలా చేయకండి. బట్ ఇది మనం ఇచ్చిన ఇన్ఫర్మేషన్ చాలా మంచిది, మీరు దీన్ని బట్టి ఆలోచించుకోండి. ఓకేనా? డ్రైవ్ చేసే కార్ అన్నమాట, చూసారా లక్సస్ ఎంత పెద్దగా ఉంది. ఇదే కార్ లో నేను వచ్చాను, చూసే కార్లుగా ఉంది. బాగుందా? మీకు నచ్చిందా కారు? నాకైతే చాలా హ్యాపీగా ఉందండి బాబు ఈ కారుని చూసి. వాళ్ళ ఓనర్ కార్ అంట మనోడికి. ఇప్పుడు ఇందులో పెట్రోల్ అన్ని కూడా కంపెనీ అంటే కంపెనీ చేసే వరకు వేరేగా ఉంటుంది. బట్ ఇలా ఓనర్ ఇక్కడ ఒక హోమ్ డ్రైవరింగ్ చేస్తున్నాడు కాబట్టి సో మనోడికి ఇంకా పెట్రోల్ ప్రాబ్లం ఉండదు అసలు. ఏమంటారు? సో చూడండి ఇది కారు. అహ్మద్, థ్యాంక్ యూ వెరీ మచ్ బ్రో. నువ్వు ఇచ్చిన ఒక మంచి ఇన్ఫర్మేషన్ ఒక 10 మందికి ఉపయోగపడుతుంది అనుకుంటున్నాను. సో ఇప్పుడు నువ్వు వచ్చావు కదా, అవును పెళ్ళైందమ్మా? లేదన్నా, ఇంకా సింగిల్ మనోడు యంగ్ అంట. చూడండి పెళ్లి సంబంధంలో చూద్దాం మనోడికి. చూడండి ఏమైనా ఉన్నాయేమో, లేకపోతే ఇక్కడ అమ్మ ముస్లిం అమ్మని చేసేద్దామా? ఎలా ముస్లిం అని చేసుకుంటా లేకపోతే ఇంకేమైనా పర్లేదా? ఓన్లీ ముస్లిమేనా? ఓకే ఓకే, జస్ట్ జోకింగ్. సో ఎవరికి ఉండే దాంట్లో వాళ్ళకు ఉంటాయి. ఓకే అహ్మద్, ఇప్పుడు ఈవినింగ్ మరి రూమ్కి వెళ్ళాక మరి ఫుడ్ కంపెనీ వాళ్ళు ఏమన్నా మీ సేక్ ఏమైనా ఇస్తాడా లేకపోతే మీరు వండుకుంటావా? నాకు రూమ్ ఫుడ్ అన్ని వాళ్ళకి సంబంధం అన్న. వాళ్ళకే? లేదు, మనం వండుకుంటామంటే వాళ్ళు నెలకు 10,000 ఇస్తారు. నెలకు 10,000 ఇస్తారు ఇండియా డబ్బులు. డ్యూటీలో ఉన్నప్పుడు ఒక్కోసారి రాత్రి 10 అవుతుంది, 12 అవుతుంది అన్న. ఓకే, అప్పుడు ఆ టైంలో వచ్చి మనం ఫ్రెష్ అయ్యి ఆల్రెడీ అలసిపోయి ఉంటాం, డే అంతా వర్క్ చేసి వండుకోండి కష్టం అవుతుంది. సో నేను మా సార్కి ఇంట్లోనే ఫుడ్ తీసుకుంటా అని చెప్పాను అనమాట. ఓకే ఓకే, గుడ్ గుడ్. ఎలా ఉంటా మీ షేక్? బాగానే ఉంటారా? బాగానే లేదన్నా, ఇప్పుడున్న లోకల్ అబుదాబి ఫ్యామిలీతో ఉంటున్నాను నేను, లోకల్స్ తోనే. ఓకే, బాగా చూసుకుంటారు. డ్రైవర్ అంటే డ్రైవర్ వరకే, టైం లిమిట్ ఉంటది. ఓకే, ఎక్స్ట్రా మనం ఏమన్నా పే చేసినా మన అమౌంట్ మనకి తిరిగి ఇస్తారు. ఓకే, మన 2 రూపాయలు ఖర్చు పెడితే వాళ్ళు 10 రూపాయలు ఇస్తారు. ఓకే ఓకే, డిపెండ్ ఆన్ ద ఫ్యామిలీ అన్న. డిపెండ్స్ ఆన్ ఫ్యామిలీ. సో మనం ఇప్పుడు యాస్ మాల్, వెల్కమ్ టు యాస్ మాల్. ఇది పైన అనమాట, టాప్ ఫ్లోర్ లోకి వచ్చాం. సో టాప్ ఫ్లోర్ ఇది. లోపలికి వెళ్తున్నాం. మన వాళ్ళు షేక్ అంట ఏదో సామాన్లు ఇచ్చారంట, ఆ సామాన్లు తీసుకొద్దాం వాళ్ళు. ఓకే, వాళ్ళు షేక్ అంటే ఏదో కావాలనంట. సో దానికోసం తిరుగుతున్నాం మనోడు నేను కలిసి, ఎక్కడ కనిపిస్తాయని చెప్పేసి. ఐస్ క్రీమ్ కావాలి, ఏదో 4 రకాల పెట్టాడు. సామాన్లు తీసుకుని వచ్చామండి యాస్ మాల్కి. ఏమో మనోడు కాళ్ళు తీసుకొచ్చాడు అన్న అని చెప్పేసి కాళ్ళు తిరుగుతున్నాం. చూద్దాం ఎక్కడ దొరుకుతాయేమో. సో ఎక్కడ ఉండని చూద్దాం అనమాట. ఉండండి, దొరికితే బెటరే. ఇవి మన ఇండియన్స్ అనుకోండి ఏమన్నా పోవాలంట చిన్న చిన్న మంది తెలిసిపోతాయి, రకరకాలైన తాగుతారు. చూసారు కదా మనోడు చాలా చెప్తున్నాడు, ఇలా ఎలా ఉండాలి అలా ఉండాలన్న. ఇక్కడ
ఇంత మనీ పెట్టుకు రావాలి. లోకల్ కువైట్లో అయితే డ్రైవర్స్ కంటే ఈజీగా దొరికేస్తంట ఈ డ్రైవింగ్ లైసెన్స్తో. అక్కడ లోకల్ డ్రైవింగ్ లైసెన్స్ తర్వాత అక్కడ సైకిల్ దగ్గర అదే అక్కడ లోకల్తో పనిచేయడానికి అది కూడా ఈజీగా దొరికేస్తంట. కానీ ఇక్కడ మీరు పనిచేయాలంటే అబుదాబిలో, మెయిన్ యూఏఈ కంట్రీలో అబుదాబిలో పనిచేయాలంటే సో వాళ్ళు మీకు ఇలా ఇంతలాగా మనీ పెట్టాలి. అంటే ఆల్మోస్ట్ 10,000 dirhams, అంటే 2 లక్షల పైన అనమాట ఇక్కడ మీకు లైసెన్స్ రావాలంటే. సో అందుకని వాళ్ళు మీకు లోకల్ లైసెన్స్ ఇప్పించాలంటే ఖచ్చితంగా ఇక్కడికి వచ్చిన తర్వాత చాలా ఎక్స్పెన్సివ్ అవుతుంది. కాబట్టి ఎవరికైతే లోకల్ లైసెన్స్ ఉంటుందో వాళ్ళకి ఈజీగా ఇక్కడ జాబ్ దొరికే అవకాశం ఉందన్నమాట మనోడు చెప్పిన దాన్ని బట్టి. సో ఇంకా మనోడు ఇంకా చాలా క్వశ్చన్లు అడుగుదాం. అలాగే మనోడు యాస్పల్కి వచ్చారు, వేలో వాళ్ళ ఓనర్ ఏదో సామాన్లు తెమ్మంటారంట. సో ఆ సామాన్లు తీసుకుని మళ్ళీ కార్లో కూర్చొని అడుగుతా, క్వశ్చన్స్ చేస్తాను మనోడిని. ఈరోజు మొత్తం అడిగేస్తాను అహ్మద్ని, కుర్రోడిని వదిలిద్దు. అసలు మీకు మొత్తం ఇన్ఫర్మేషన్ ఇచ్చాను కదా మరి ఖచ్చితంగా. ఓకేనా? ఇప్పుడు ఏంటి ఈరోజు మనం ఎందుకు వచ్చాం యాస్మల్ గారికి? డ్యూటీ వచ్చిందన్న మీ ఏరియాకి పక్కనే. ఓకే. నిన్ను కలిసి వెళ్దామని వచ్చిన. ఓకే. నేమే చెప్పకుండా ఎక్కడికి వెళ్తున్నావు అంటే మాల్కి పోతానా అని చెప్పిన. ఖాళీ టైం ఉన్నప్పుడు నన్ను వదిలేస్తారన్న, ఎక్కడికైనా వెళ్ళిరా కార్లో కూర్చునే బదులని. ఓకే. నిన్ను వచ్చి కలుద్దామని మాలు పోతున్నా అని చెప్తే ఎట్లా మాలు పోతున్నావు కదా కొన్ని సామాన్లు ఉన్నాయి తీసుకోండి అని పని పెట్టారు. ఓకే. ఓకే. మనం తిరిగినట్టు ఉండదు, కొంచెం టైం స్పెండ్ చేసేట్టు ఉండదు అని చెప్పి సో నీకేదో సామాన్లు తెచ్చుకుంటున్నావు అని చెప్పేసి నా దగ్గరకు వచ్చావు మొత్తం మీద. థ్యాంక్ యూ. ఓకే. ఓకే. గుడ్ గుడ్. చిన్న పని ఉంటే చూసుకోండిరా, తిరిగేసిరా తినేసిరా అని చెప్తారు. అంటే చాలా మంది అంటుంటారు కదా బయట డ్రైవర్ జాబులు చాలా దారుణంగా ఉంటాయని. మరి నీ యొక్క ఎక్స్పీరియన్స్ తర్వాత నీకున్న ఒపీనియన్ బట్టి ఏమంటావు నువ్వు? ఉన్నాయన్న, డిపెండ్ అన్న ఫ్యామిలీ. మంచి వాళ్ళు ఉన్నారు, ఓకే, చెడ్డోళ్ళు ఉన్నారు. ఇక్కడ మంచి వాళ్ళు ఉన్నారని చెప్పలేము, చెడ్డోళ్ళే ఉన్నారని చెప్పలేము. నేను ఒక 2 years దారుణాన్ని చూసి ఇప్పుడు వేరే ఫ్యామిలీ మారినా. ఈ ఫ్యామిలీలో కొంచెం కుదురుగా ఉంది, వర్క్ బాగుంది, పర్లేదు. నాకు ముందు వేరే స్పాన్సర్ తో పని చేసిన. నువ్వు యూట్యూబ్ లో చూసిన దారుణాలని నేను ఎక్స్పీరియన్స్ చేసిన. కాకపోతే ఎక్స్పీరియన్స్ వచ్చింది, లాంగ్వేజ్ నేర్చుకున్నా, ఏరియాలు తెలుసుకున్నా, లైసెన్స్ వచ్చింది. ఇప్పుడు ఫ్యామిలీ స్పాన్సర్ మార్చేసిన. ఇప్పుడు దేవుని వల్ల బాగుంది నాకు. ఓకే. సో గైస్ ఇంకా చాలా ఉన్నాయి మనం పిండేద్దాం ఈరోజు. పిసికేసి ఆరేసి చేద్దాం ఈరోజు. మనం మొత్తం లాగేద్దాం, మొత్తం ఇన్ఫర్మేషన్ లాగేద్దాం మన నుంచి. ఓకేనా? మన వీడియోతో పాటు చందమామ బయటకు వచ్చింది ఇప్పుడే. మన చంద్రుడు ఈరోజు గ్రహణం ఉందంట, ఈరోజు నైట్. మరి ఎన్ని గంటలకు ఉంటుందో తెలియదు, మరి ఎగ్జాక్ట్గా చూసుకొని జాగ్రత్త. ఈ వీడియో పెట్టి మరి 1 week తర్వాత పెడతానేమో. సో ఈరోజు గ్రహణం అంట చూసుకోండి. ఒక్కసారి మనం లుక్ చేస్తాం నైట్ వ్యూ. ఇక్కడ మనకి ఐకియా వాటర్, మనకి షీ వరల్డ్ అది వచ్చి వాటర్ ఎడ్జ్ అనమాట. ఈ పక్కనే మనకి వార్నర్ బ్రోస్. ఇలా పక్కన చూసుకుంటే యాస్మాల్దర్ క్యారీఫోర్కి వచ్చాం. ఇది పార్కింగ్, మొత్తం ఎన్ని ఫ్లోర్ పార్కింగ్ ఇక్కడ టోటల్? 3 అన్న. 3. ఇంకా మనం ఓకే, మనం టాప్ ఫ్లోర్లో ఉన్నాం కదా. అవును. సో ఏం చెప్తాం మన వాళ్ళకి ఇప్పుడు? ఏమన్నా చెప్దాం అనుకుంటున్నావు? చెప్పు 2 మాటలు. ఏజెంట్లను నమ్మి డబ్బులు కట్టి మోసపోయి రాకండి. మన అనే వాళ్ళు ఎవరన్నా ఇక్కడ ఉండి మేము ఉన్నాము, మేము చూసుకుంటాము అంటేనే రండి. ఏజెంట్ వచ్చి డబ్బులు కట్టి లక్షలు మోసపోయి ఇక్కడికి వచ్చి మీరు బాధపడి ఇంట్లో వాళ్ళని బాధ పెట్టకండి. ఎవరన్నా మీ వాళ్ళు ఉండి, లేదంటే జెన్యున్ గా ఎవరన్నా తీసే వాళ్ళు ఉంటే మాత్రమే ఏజెంట్ల ద్వారా రండి. లేదంటే మీ ఫ్రెండ్స్ కానీ మీ రిలేటివ్స్ కానీ ఇక్కడ ఉంటే వాళ్ళు ఏదైనా కమిషన్ అడిగితే వాళ్ళకు ₹1 కమిషన్ పోయినా పర్లేదు. ట్రస్ట్ పడితే అనిపిస్తే డబ్బులు కట్టండి ఏజెంట్లకి, లేదంటే మీ వాళ్ళ ద్వారా రండి. ఓకే. సో నీకైతే ఓకే, ఇప్పుడు అంతా బాగుంది కదా, నీకంతా వర్క్ అంతా బాగుంది, దేవుడు అంతా బాగుంది. ఓకే గైస్, మనతో మళ్ళీ కాల్ వెళ్దాం. వెళ్ళి ఇంకా క్వశ్చన్ లేదు, మన ఇంటికి పంపించేస్తాడు. నన్ను మా రూమ్ జాబ్ చేసి మన ఇంటికి వెళ్ళిపోతాడు. ఓకే. మన సామాన్లు లోపల పెడుతున్నాడు. ఈ ఒక సామాన్లు పెట్టాడు లోపల. కారు సరే వెళ్తాం ఖచ్చితంగా. ఓకే, ఈసారి మంచి BMW తీసురా. పెద్ద ప్లానింగే. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకే. 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 లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ బ్రో. ఓకే, బాయ్ బ్రో. ఓకే. సో మనవాడు నిజంగా చెప్పాలంటే చాలా హ్యాపీగా ఉందండి. నేను చేసే చిన్న క్రియేటర్ని ఇలా యూట్యూబ్లోని చేసే వీడియోలకి, ఇన్స్టాగ్రామ్లో ఇంత మంచి ఆదరణ రావడం ఇలా అబుదాబిలో చాలా హ్యాపీగా ఉందండి. మనోడు వెళ్ళిపోతున్నాడు. బాయ్ బ్రో, బాయ్. సో గైస్ అదండి, మనోడు ఉన్న ఒక 2 hours టైంలో నాకు ఈ వీడియో తీసి, అన్న నీకు మొత్తం ఇన్ఫర్మేషన్ ఇస్తాను కారు కోసం, అలాగే లోకల్ డ్రైవర్స్ కాకుండా మామూలు క్యాబ్ నడుపుకునే వాళ్ళు కాకుండా ఇలా ఒక హోమ్లో పనిచేస్తే వాళ్ళకి శాలరీ ఎంత ఉంటుంది, వాళ్ళ జీవితం, వాళ్ళు ఇక్కడ ఎలా ఉంటారో, వాళ్ళ లైఫ్ స్టైల్ ఎలా ఉంటుందో ఒక చిన్న వీడియో తీసుకోవాలన్నా చాలా మందికి ఉపయోగపడుతుందని చెప్పి చాలా ఇన్ఫర్మేషన్ అయితే ఈ వీడియోలు ఇచ్చారండి. ఇంకా మంచి ఇన్ఫర్మేషన్ ఇలాంటివి
చేస్తూ ఉంటాను. రియల్గా మన వాడికైతే థ్యాంక్స్ చెప్పాలి. అహ్మద్, థ్యాంక్ యూ వెరీ మచ్. సో ఇలాంటి మంచి మంచి ఇన్ఫర్మేషన్ కోసం ఒక లైక్, సబ్స్క్రైబ్ చేసుకొని మంచి కామెంట్ చేసి నన్ను ముందు తీసుకెళ్తానని కోరుకుంటున్నానండి. జై హింద్.